సితెలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యన్నాడు. కీర్తన ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. దావీదు భక్తుడు రచించి పాడినటువంటి ఒక ఆదరణకరమైనటువంటి కీర్తన ఇది ప్రియులారా. దావీదు భక్తుడు తన జీవితంలో ఎన్నో అనుభవాలు చూశాడు. ఈ 139వ కీర్తన కేవలం ఏదో పెన్ను పుస్తకం తీసుకుని ఒక పాట రాయాలని రాసినటువంటి పాట కాదు ఇది. తన జీవిత అనుభవాల్లో నుంచి ఈ 139వ కీర్తన ఎందుకు నేను ఇన్నిసార్లు చాలా ప్రాముఖ్యమైనదిగా వర్ణిస్తున్నానంటే, ఇది ఆర్డినరీగా రాయబడినటువంటి కీర్తన కాదు. ఇదేదో ఒక కాగితము కలం తీసుకుని, కాగితము పెన్ను తీసుకుని ఏదో ఒక పాట రాయాలి కాబట్టి రాసిన పాట కాదు ఇది 139వ కీర్తన. ఈ పాట రాసేటప్పుడు దావీదు భక్తుని యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, ఆయన చుట్టూ శత్రువులే ఉన్నారు. దావీదు భక్తుని యొక్క జీవితంలో ఎన్ని అనుభవాలంటే, ఆయన పేరుకు రాజుగా ఉన్నా కూడా ఆయన రాజ్యంలో తన చుట్టూ శత్రువులు ఉండేవాళ్ళు. ఎప్పుడు దాడి చేయటానికి సిద్ధంగా ఉండేవాడు. రాజ్యంలో నుంచి, అధికారంలో నుంచి ఎప్పుడు కింద పడేద్దామా అని ఆలోచన చేసేవాడు. ఆ రాజ్య అధికారం నుంచి ఎప్పుడు పడేసేద్దామా, కుర్చీ ఎప్పుడు లాగేద్దామా అని చుట్టూ కూడా ఎప్పుడు శత్రువులే. 8 మంది, 8 రకాల శత్రువులు దావీదు చుట్టూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ప్రియులరా. అంత మాత్రమే కాదు, తన జీవితంలో అపనిందలు, ఎన్ని నిందలు భరించాడో చెప్పలేం. అకారణంగా అనేక మంది దావీదుని దూషించారు ప్రియులారా. దావీదుకి దేవుడిచ్చినటువంటి టాలెంట్స్, దేవుడిచ్చిన తలాంతులు అవన్నీ చూసి కొంతమంది శత్రు రాజ్యంలో ఉన్నటువంటి మనుషులు భరించలేకపోయేవాళ్ళు. దావీదు యొక్క అభివృద్ధిని చూసి, దావీదు గురించి రాయబడి ఉంటుంది, అతడు ఎక్కడికి వెళ్ళినను కార్యమును నెరవేర్చుకుని వచ్చేవాడు. అంత టాలెంటెడ్ పర్సన్ దావీదు. ఎన్నో తలాంతులు దేవుడు ఇచ్చాడు. ఎక్కడికి వెళ్ళినా యుద్ధంలో జయమే. నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పినవాడు ఆయనే. యుద్ధములో తిరుగులేనటువంటి మరి శౌర్యాన్ని చూపించినటువంటి వాడు దావీదు భక్తుడు ప్రియులారా. అలాంటి దావీదు భక్తుడు ఎలా ఉన్నాడంటే, చుట్టూ శత్రువులే, అన్ని అపనిందలే. ఆయన జీవితము అడవి జీవితం జీవించాడు. అడవి పాలైపోయాడు. రాజ్యం పోగొట్టుకుని ఒక సందర్భంలో అతడు అడవుల పాలైపోయాడు. కన్న కుమారులే ప్రియులరా పేగు బంధంతో పుట్టి అల్లారు ముద్దుగా పెంచినటువంటి తన కుమారుడు, సొంత కుమారుడు అబ్షాలోము దావీదును పట్టుకుని ప్రియులరా చంపటానికి చూశాడు. అన్న తండ్రిని తట్టుకోలేక అతడు తన పరివారంతో ఒకరోజు అరణ్యంలోనికి పారిపోయాడు. దావీదు సింహాసనాన్ని విడిచి పారిపోయాడు. అలాంటి దుస్థితి వచ్చింది దావీదు ప్రియులారా. చూడండి, 139వ కీర్తన రాయటానికి ఎన్ని కారణాలు ఉన్నాయంటే, అంత మాత్రమే కాదు, అతడు ఒంటరితనాన్ని అనుభవించాడు. ఇది అన్నిటికంటే భయంకరమైంది. శత్రువుల యొక్క దాడి కంటే, అపనిందల కంటే, అడవి జీవితము కంటే అత్యంత ఘోరమైన పరిస్థితి ఏంటంటే, అతడు ఒంటరివాడిగా మిగిలిపోయాడు. అది తను
ప్రియులరా భరించలేకపోయాడు. ఒంటరివాడైపోయి, అన్నీ ఉండి కూడా ఒంటరివాడైపోయాడు. రాజ్యం ఉంది, ప్రజలున్నారు, భార్యలు ఉన్నారు, బిడ్డలున్నారు, కన్నబిడ్డలు. ప్రియులరా పవర్ ఉంది, అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఒక రోజున అతడు ఒంటరిగా మిగిలిపోయాడు. దానికంటే భయంకరమైనది ఏంటంటే మరణ భయము నన్ను పట్టుకున్నది అన్నాడు. చూడు 139వ కీర్తన రాసేటప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను నేను. ఈ కీర్తన రాయటానికి ఉన్నటువంటి కారణాల్లో చివరి కారణము అతడు మరణ భయం పొందాడు. ప్రభువా, నాకు మరణ భయం రాకుండా నన్ను కాపాడు. చాలామందికి అవసాన దశలో కొన్ని ఒంటరితనాల్లో మరణ భయం పట్టుకుంటుంది. ఈ దినాల్లో చాలామందికి మరణ భయము, అయ్యో నేను మరణిస్తానేమో, కొంచెము బలహీనత వస్తే చాలు మరణ భయం, కొంచెం ఒంటరితనం వస్తే మరణ భయము, కొంచెము ఆర్థిక సమస్యలు వస్తే మరణ భయము, కొంచెం అప్పులు బాలైపోతే మరణ భయము. ప్రియులారా చూడండి ఎలా ఈ మరణ భయం ఎంత మనుషులు పీడిస్తుందంటే హాస్పిటల్స్ ఖాళీ లేవు, హాస్పిటల్స్ కిటకిటలాడిపోతున్నాయి, డాక్టర్లకు చేతి నిండా పని. కారణం ఏంటంటే మనుషులకు మరణ భయం పట్టుకుంది. అయ్యో నేను బ్రతకగలనా, ఈ కష్టములన్నిటి మధ్యలో నేను బ్రతకగలనా? దావీదు భక్తునికి ఇదే పరిస్థితి వచ్చింది. మొట్టమొదటిగా శత్రు సైన్యం అతని చుట్టూ వలయములాగా ఏర్పాటు చేసి ఉన్నాయి. అలాగే అపనిందలు, అడవి జీవితము, ఒంటరితనము, మరణ భయము, ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైన అంశాలు మనం ఈరోజు ధ్యానం చేసుకోవాల్సిన విషయాలు. ప్రతి వ్యక్తి కూడా భయపడతా ఉన్నాడు, దేనికో తెలియదు. అకారణముగా మనుషులు భయపడుతున్నారు, భద్రత లేదు. సాయంత్రానికి ఏమైపోతామో, ఎండలు కొంచెం ఒక 45 డిగ్రీలు వస్తే ఏమైపోతామో మేము, మా పిల్లలు ఏమైపోతారో, మా కుటుంబం ఏమైపోద్దో, మరణ భయము, ఏమాత్రము సెక్యూరిటీ లేదు, భద్రత లేనటువంటి దినాల్లో ప్రియులారా ఇక్కడ దావీదు భక్తుడు చాలా భయపడుతున్నాడు. కానీ ఒక గొప్ప సత్యాన్ని దావీదు భక్తుడు మర్చిపోలేదు ప్రియులారా. అదేంటో తెలిసినా, ఇదిగో 139వ కీర్తనలో అతడు ఒక విషయాన్ని అర్థం చేసుకున్నాడు. ఏంటంటే, ఎవరు నన్ను విడిచిపెట్టినా, నేను ఒంటరివాడనైనా, చుట్టూ శత్రువులు నన్ను చుట్టుముట్టినా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నా దేవుడు నన్ను సంపూర్ణముగా అర్థం చేసుకునే దేవుడు నాకు ఉన్నాడు. చప్పట్లు కొట్టాలి అందరికీ. ఈ ఆలోచన దావీదు భక్తుడిని బ్రతికించింది. మళ్ళీ ఎంతగా కుమిలిపోతున్నాడో, ఎంతగా ప్రాణ భయంతో అల్లాడిపోతున్నాడో, ఎంతగా తన యొక్క జీవితాన్ని గురించి భయపడిపోతున్నాడో ఒంటరితనంలో, ఒకే ఒక మాట దావీదు భక్తుడిని బలపరిచింది. ఏంటంటే, లోకమంతా నన్ను అర్థం చేసుకోకపోయినా, నన్ను సంపూర్ణముగా వ్యక్తిగతముగా పర్సనల్గా అర్థం చేసుకునే నా దేవుడు నాకు ఉన్నాడు అనే ఒక ధైర్యాన్ని దావీదు భక్తుడు 139వ కీర్తనలో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, మొదటి 6 వచనాలు చూడగలిగితే 139వ కీర్తనలో, నేను చాలాసార్లు 139 ప్రాముఖ్యతను చెప్తున్నాను, అర్థం చేసుకోండి దయచేసి. ఈ 139వ కీర్తనను ఇంటికి వెళ్ళి 20 సార్లు చదవండి. ఎప్పుడైతే మీ హృదయంలో భయం వచ్చిందో 139వ కీర్తన 100 సార్లు చదవండి. దేవుడు ధైర్యాన్ని నూరిపోస్తాడు ఈ 139వ కీర్తనలో. ప్రియులారా, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. చూడండి దయచేసి, చదవగలిగిన వారందరూ మీ 2 కళ్ళు ఆ 139వ కీర్తన మీద పెట్టండి. మొదటి వచనాన్ని చదువుతున్నాను నేను. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆదరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి
నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. ప్రియులారా, ఏంటి ఈ 6 వచనాల్లో దావీదు భక్తుడు గ్రహించింది ఏంటంటే, దేవుడు ఒక మనిషిని గుంపులో ఒక వ్యక్తిగా చూడడు. 100 మందిలో ఒకడిగా గుంపులో కొట్టుకుపోయే మనిషిగా చూడడు దేవుడు మనల్ని. ప్రతి వ్యక్తిని నువ్వు కోటాను కోట్ల మంది, ఈ ప్రపంచంలో ఉన్న కోటాను కోట్ల మంది జన సమూహములో నీవు ఏదో అందులో ఒక నలుసు అని గ్రహించడు దేవుడు. నిన్ను వ్యక్తిగతముగా ఎరిగినటువంటి దేవుడు ప్రతి ఒక్కరిని వ్యక్తిగతముగా తెలుసు. దానికి ఉదాహరణగా ఏమన్నాడు తెలిసిన, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. ఎంత పర్సనల్గా దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడో గ్రహించాలి. అంతమందిలో ఒకటిగా నిన్ను చూడ్డ దేవుడు. ప్రతి వ్యక్తి ఒక ప్రత్యేకమైన వ్యక్తి దేవుని దృష్టిలో. వినాలి, ప్రతి వ్యక్తి దేవుని దృష్టిలో ఒక ప్రత్యేకమైన వ్యక్తే. ఎందుకంటే ప్రతి అణువణువున దేవుడు నిన్ను పరిశీలించి తెలుసుకుంటూ ఉన్నాడు ప్రతిరోజు. నీవెవరవో దేవునికి తెలుసు, నీ పేరు తెలుసు, నీ నడక తెలుసు, నీ ప్రతి అడుగు దేవునికి తెలుసు. ఎంత పర్సనల్ టచ్ ఉంది దేవునికి మనతో. ప్రియులరా, కొంతమంది గొప్ప గొప్ప నాయకులు నమస్కారం పెడితే కనీసం కూడా చూడరు, మన ఇంకా తెలిసి కూడా చూడరు. ఎందుకంటే వారికి ఉన్న బిజీ షెడ్యూల్, వారికి ఉన్న మంది మార్బలం, వారి వెనక ముందు ఎంతోమంది, 100,000 మంది ఉంటారు. అందులో నీవు తెలిసినా కూడా నిన్ను పలకరించే టైం కూడా అతనికి ఉండదు. కానీ మన దేవుడు, దావీదు భక్తుడు అంటున్నాడు, నన్ను పర్సనల్గా ఎరిగిన దేవుడు, వ్యక్తిగతముగా నన్ను ఎరిగినటువంటి దేవుడు ఆయన. ఎంత వ్యక్తిగతంగా తెలుసు అంటే, నేను కూర్చోవటము తెలుసు, లేవటం తెలుసు, ప్రతి అడుగు దేవునికి తెలుసు. నేనేసే ప్రతి అడుగు చూడండి దయచేసి, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. ఎంత పర్సనల్గా ఎరిగిన దేవుడు. నీవు ఎంత క్లియర్గా దేవునికి తెలుసు. నీ అణువణువున దేవుడు ఎంత పరిశీలిస్తున్నాడు నిన్ను. నీ ఊపిరి దేవునికి తెలుసు, నీ చూపులు దేవునికి తెలుసు. నీ నాలుకకు మాట రాక మునిపే దేవుడు నీ హృదయాన్ని క్యాచ్ చేస్తున్నాడు, పరీక్ష చేస్తున్నాడు. ప్రియులారు, అందుకే మన నాలుకను ఎలాగ వాడాలో జాగ్రత్తగా వాడాలి. మన నాలుకను ఎంత జాగ్రత్తగా వాడాలంటే, మాట మాట్లాడిన తర్వాత గ్రహించటమే కాదు, నీ హృదయంలో నుంచి ఏ మాట బయటకు వస్తుందో కూడా దేవుడు ముందే గ్రహిస్తున్నాడు నిన్ను. ఎంత ఖచ్చితమైన దేవుడు మన దేవుడు. ప్రియులారా, అందుకే దావీదు భక్తుడు ఇన్ని బాధల్లో కూడా దేవుడు నన్ను పర్సనల్గా వ్యక్తిగతంగా ఎరిగి ఉన్న దేవుడు నాకు ఉన్నాడని ఎంత ధైర్యం తెచ్చుకుంటున్నాడు. ప్రియులారా, చూడండి, దేవుడు మనలను, మనుషులు యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు. అంతరంగము కూడా పరిశీలించే దేవుడు ఆయన. దేవుడు పై రూపాన్ని చూసే దేవుడు కాదు. డాక్టర్లు ఊరికే పై రూపాన్ని చూసి ఆ జబ్బునేదో నిర్ణయించి, ఏదో ఈ మధ్య కొన్ని స్కానర్లు వచ్చినాయి అనుకోండి, స్కానర్లకు కూడా కొన్ని జబ్బులు అందటం లేదు. ప్రియులారు, ఇంకేముంది, స్కానింగ్ చేసేసారు, పొట్టంతా బ్రహ్మాండంగా ఉంది అనుకుంటావు నువ్వు. కానీ అందులో సరైన జబ్బు ఏంటో డాక్టర్లకు తెలియదు, స్కానర్కి తెలియదు. ప్రభు అంటున్నాడు, నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు ప్రభువా. దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, నీ జీవితాన్ని పరిశోధించి తెలుసుకునే దేవుడు మనకుండగా మనకు భయం ఏంటి ఈ లోకంలో? ప్రియులారా, ఏమీ భయం లేదు. మనకు భయపడాల్సినటువంటి అవసరమైతే మనకు లేదు. ఆయన నాకు కలిగిన భయములన్నిటిలో నుండి యెహోవా నన్ను కాపాడిను అంటాడు. ఎన్ని భయములు ఉన్నాయో, ఏ భయముతో ఈరోజు దేవుని సన్నిధికి నీవు వచ్చావో నాకు తెలియదు. నీ కుటుంబంలో ఎలాంటి భయములు ఉన్నాయో నాకు తెలియదు సహోదరుడా. నీ వ్యక్తిగత జీవితంలో ఎలాంటి భయములు అనుభవిస్తున్నావో నీవు. ఒకవేళ అనారోగ్యం భయం ఉందేమో, అప్పులు భయంతో ఉన్నావేమో, కుటుంబంలో బిడ్డల చేత భయపడుతున్నావేమో, భర్త చేత భయం పడుతున్నావేమో. ఏ భయములో, అన్ని భయములలో నుండి దేవుడిని తప్పించాడు. దావీదు భక్తుని యొక్క ఎంత అనుభవాన్ని ఇక్కడ 139లో రాస్తున్నాడు. ప్రియులారా, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే. ప్రియులారా, తలంపు పట్టక మునిపే నన్ను చూస్తున్నావు ప్రభువా, చూస్తున్నావు. 2వ వచనంలో అంటాడు, నేను కూర్చుండుట, లేచుట
నీవు తెలుసుకుని ఉన్నావు, నీకు తెలుసును ప్రభువా కూర్చుండట. మనం ఎప్పుడు కూర్చుంటామో, ఎప్పుడు లేస్తామో, ఎప్పుడు బాధపడతామో, ఎప్పుడు నీవు ప్రార్థన చేస్తున్నావో, ఎప్పుడు మోకరిస్తున్నావో, ఎప్పుడు దేవుని సంధిలోకి వెళుతున్నావో, ఎప్పుడు ఏ చీకటి కార్యములోకి వెళుతున్నావో, ఏ దొంగతనంలోకి, ఏ దేవుడు చూడలేదులేని చీకటిలో నీ కార్యములు నెరవేరుస్తున్నావో దేవునికి అన్నీ తెలుసు. కొంతమంది అన్ని లైట్లు ఆర్పేసి చీకటిలో చేసుకుంటే దేవుడు చూడడేమో అనుకుంటారు. ప్రియులరా, దానికి కూడా రాశాడు 11వ వచనంలో, అంధకారం నన్ను మరుగు చేయను అనుకున్నాను, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండునని నేను అనుకున్నాను, చీకటైన నీకు చీకటి కాకపోవును ప్రభువా. చీకటి కూడా నీకు చీకటి కాదు. అంధకారంలోకి వెళ్ళిపోయి నా ఇష్టానుసారమైన శరీరేచ్ఛలను అనుభవించేటటువంటి నేను ఆ చీకటిలో కూడా గొప్ప వెలుగు అని నన్ను చూస్తున్నావు. ఎంత ఆశ్చర్యం ప్రియులరా! దేవునికి మరుగైంది ఏదీ లేదు. దేవునికి మరుగైంది ఏది? ఆయన కనుదృష్టికి మరుగైనది లోకంలో ఏదీ లేదు, ఏదీ లేదు ప్రియులరా. అందుకే దేవునికి మరుగ్గా మనం ఏమీ చేయలేం. చాలామంది జ్ఞానం ఎక్కువైపోయి ఈ మధ్య మనుషులకి తెలివితేటలు ఎక్కువైపోతుంది. దేవునికంటే జ్ఞానం ఎక్కువైపోతాం. దేవుని కళ్ళు కప్పేటటువంటి వాడు, దేవునితో ఆటలాడుకునేటటువంటి వాడు, దేవుని యొక్క కనుదృష్టితో ఆటలాడుకునేటటువంటి వాడు. నీ కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. దేవుని కళ్ళు కప్పగలవా? దేవునితో ఆటలాడుకోగలవా? చాలామంది దేవునితో ఆటలాడుకుంటున్నారు యవనస్తులు వారి యొక్క కార్యకలాపములు దేవుడు చూడటం లేదులే, దేవుడు అన్నీ చూడడులే, కొన్ని ప్రాంతాల్లో దేవుని దృష్టి రాదులే, అంధకారము చీకటిలో మేము చేస్తున్న కార్యక్రమాలు దేవుడు చూడడులే. ఎంత విచారం ప్రియులరా! దేవునితో ఆటలాడుకోవటం మంచిది కాదు. 139వ కీర్తనలో దేవునితో ఆటలాడుకోవద్దని పరోక్షముగా దావీదు మనుషులను హెచ్చరిస్తున్నాడు ప్రియులరా. అంధకారము కూడా నీకు చీకటి నీకు చీకటి కాకపోవును. చూడండి, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. జాగ్రత్త, రాత్రిపూట చేద్దాం అనుకుంటున్నావా? దేవుని దృష్టిలో అది వెలుగు. యోనా చీకటిలో అంధకారంలో దేవునికి మొరపెట్టాడు. అక్కడ కూడా దేవుడు అంధకారంలో కూడా ఒక వెలుగుని ఇచ్చాడు దేవుడు యోనాకి. జాగ్రత్త, దేవుడు చూడలేదు అనుకోవద్దు. నేను కూర్చుండుట లేచుట నీకు తెలియను. నువ్వెప్పుడు కూర్చుంటున్నావో, ఎప్పుడు లేస్తున్నావో, ఎప్పుడు ప్రార్థన చేస్తున్నావో, ఎన్ని గంటలకు నీవు లేస్తున్నావో, ఎన్ని గంటలకు నీవు దేవుని సన్నిధికి వెళ్ళి మోకరిస్తున్నావో దేవుడు అన్నీ చూస్తున్నాడు ప్రియులరా, అన్నీ చూస్తున్నాడు. కొంతమంది దేవుడు పెద్దవారినే పట్టించుకుంటాడులే, మనల్ని పట్టించుకోవట్లే అనుకుంటున్నావా? దేవుడు ప్రతి ఒక్కరి పేరు దేవునికి తెలుసు, ప్రతి ఒక్కరి ఆలోచనలు దేవునికి తెలుసు ప్రియులరా. కాబట్టి ఇక్కడ 3వ వచనములు అంటాడు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. దేవుడు రీసెర్చ్ చేస్తున్నాడయ్యా. నీ నడక ఎలాంటిదో, నీ పడక ఎలాంటిదో. కొంతమంది నడక బాగానే ఉంటుంది కానీ పడక బాగుండదు ప్రియులరా. నీ పడకను కూడా పరిశీలించి దేవుడు ఉన్నాడు, గుర్తుపెట్టుకోవాలి. దావీదు భక్తుడు అందుకే ధైర్యంగా ఉన్నాడు, ప్రభువా నన్ను ఎంతమంది విడిచిపెట్టినా, నేను ఒంటరివాడనైనా, నానేవారు నన్ను దూరంగా చేసేసిన, నా సొంత బిడ్డలు నన్ను కాదని కాలుతో తోసి పడవేసిన, నీవు ప్రతినిత్యము నన్ను చూస్తూ ఉన్నావు, నా నడక పడకను గమనిస్తున్నావు, నన్ను పరిశీలన చేస్తూ ఉన్నావు. ప్రియులరా, నా నడకను నా పడకను పరిశీలన చేస్తూ ఉన్నాడు దేవుడు. ప్రతి అడుగు, మన ప్రయాణం, మన పోరాటములు, మన సమస్యలు, మన భవిష్యత్తు అన్నీ కూడా దేవునికి తెలుసు. మన భవిష్యత్తు ఎరిగినటువంటి దేవుడు. ప్రియులరా, దావీదు భక్తుడు ఒకరోజు ప్రార్థన చేస్తాడు, ప్రభువా నా దినముల అంతము ఎట్లుండినది నాకు తెలియపరచు, నా చివరి దశ ఎలా ఉంటుందో నాకు తెలియపరచు, నా వృద్ధాప్యములో, నా మరణ సమయంలో, ఈ లోకం విడిచిపెట్టే ముందుగా నా జీవితం ఎలా ఉంటుందో ఒకసారి నాకు బయలుపరచు ప్రభువా. కొంతమంది వారి జీవిత చరమాంకం ఎలా ఉంటుందో ఆందోళన, నా భవిష్యత్తు ఎలా ఉంటుందో,
రిటైర్డ్ అయిపోయిన తర్వాత నా పరిస్థితి ఏమిటో, వృద్ధాప్యం వచ్చిన తర్వాత నేను ఎలాగ జీవించగలను, నా బలము క్షీణించిన తర్వాత నా పరిస్థితి ఏమిటి, నా బిడ్డలు నన్ను చూడగలరా? ఈ మధ్య ఎవరో పనికి మాలిన ఈ పోస్టులు పెడుతున్నారు, ప్రసార మాధ్యమాల్లో పనికి మాలిన పోస్టులు. నీ వయసు పెరుగుతుందేమో, నీ బిడ్డలు చూడరేమో నిన్ను, అన్ని వయసు బాగున్నంత వరకే నిన్ను అందరూ పలకరిస్తారు, నీ దగ్గర డబ్బు ఉన్నంత వరకే అందరూ వస్తారు. పనికి మాలిన పోస్టులు, ఇవన్నీ ఆలోచన లేనటువంటి విధానాలు ప్రియులారా. దావీదు భక్తుడు అలా అనుకోలేదు. నా బలము క్షీణించినా కూడా నా యేసయ్య నన్ను పట్టుకుంటాడు. నా దగ్గర డబ్బు లేకపోయినా, ఏమున్నా లేకపోయినా దేవుడు నన్ను విడిచిపెట్టడు. ఆయన నా పడక, నా నడక సమస్తం ఎరిగినటువంటి దేవుడు ఆయన. ఎవరు విడిచిపెట్టినా, ఎవరు త్రోసివేసినా నా దేవుడు నన్ను ఎన్నడూ త్రోసివేయడు అనేటటువంటి ధైర్యాన్ని 139వ కీర్తనలో దావీదు భక్తుడు చెబుతుంటే ప్రియులరా, ఈ వాక్యము చాలా ఆదరణ కలిగింది నాకు. కొన్ని సమయాల్లో నేను బలహీనపడుతున్నటువంటి సమయాల్లో 139వ కీర్తన చదువుతున్నప్పుడు చాలా బలపడ్డాను ప్రియులరా, చాలా బలపడుతున్నాను కూడా. అనేక సార్లు చదువుతాను ఈ వాక్యాన్ని. ప్రియులరు, ఇక్కడ చూసినట్లయితే మన పోరాటము 4వ వచనం చూడండి దయచేసి. 4వ వచనంలో అంటాడు, యెహోవా నీ మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలియను. మన ప్రతి మాట దేవునికి తెలుసు, ప్రతి సంభాషణ దేవునికి తెలుసు. ఆయన సైలెంట్ లిజనర్ అని అంటారు ఆయన. మన యొక్క సంభాషణ సైలెంట్గా వింటూ ఉంటాడు దేవుడు. అందుకే చూడండి దయచేసి, పాత రోజుల్లో పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తూ ఉండేవాళ్ళు, గోడకు చెవులు ఉంటాయండి. గోడకు చెవులు ఏంటారు అనుకునేవాడు నేను. మా అమ్మగారు అనేది, గోడకు చెవులు ఉంటాయిరా. గోడకు చెవులు అంటే ఏంటంటే మనం మాట్లాడుకునే ప్రతి మాట గోడ కూడా వింటదన్నమాట. అంటే ఒక రోజున అది కూడా నీకు నీ మాటలను తిరిగి ప్రపంచానికి తెలియపరుస్తుంది గోడలు కూడా. అందుకే దాని అర్థం ఏంటంటే, మాట్లాడే ప్రతి మాట కూడా ఎలా ఉండాలంటే బహు జాగ్రత్తగా, భయముతో. ఎందుకని? నాలుకకు రాకమునిపే, మాట నాలుకకు రాకమునిపే దేవుడు మనలను, అందుకే చేదు మాటలు రానియకూడదు, అపవాదులు రానియకూడదు, ఇతరులను గాయపరిచే మాటలు రానియకూడదు. ఈ మధ్య ఇతరులను గాయపరిచే మాటలు మాట్లాడటం అలవాటు అయిపోయింది మనుషులకి. మనుషులను హర్ట్ చేయటం అలవాటు అయిపోయింది. ఇతరులు గాయపడతారేమో ఆలోచన లేదు మాట్లాడేటప్పుడు. దైవ సేవకులు సైతము గాయపరిచే మాటలు మాట్లాడుతున్నారు, చర్చిలో సైతము గాయపరిచే మాటలు మాట్లాడుతున్నారు. దేవుని ఎరిగిన వారు, మారు మనసు పొందినవారు, దేవునితో సహవాసం చేసేవారు కూడా ఎదటి వ్యక్తిని గాయపరిచే మాటలు మాట్లాడుతున్నారు. ఎవరిచ్చారు అధికారం నీకు? ఇతరులను కృంగదీసే మాటలు మాట్లాడే అధికారం ఎవరిచ్చారు నీకు? నీ మాటలు ఉప్పు వేసినట్టుగా సారవంతంగా ఉండాలి. అందుకే ఈ సహవాసంలో మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడతాం మనం. ఈ చర్చిలో మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడతాం మనం. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడటానికి వీల్లేదు ఈ చర్చిలో. ఈ సహవాసంలో మాట్లాడటం నేర్పించాం మనం. ప్రియులరా, భక్తి నేర్చుకోవటమే కాదు, ఆ భక్తి జ్ఞానానుసారంగా ఉండాలి. పౌలు భక్తుడు మాట్లాడుతారా, మీరు భక్తి చేస్తున్నారు కానీ నీ భక్తి జ్ఞానానుసారంగా లేదయా, నీ నోటి మాటలు, నీ హృదయ ధ్యానం దేవునికి అంగీకారంగా లేదయా, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. తన పెదవులను కాచుకున్నవాడు బుద్ధిమంతుడు. సొలొమోను మాట్లాడతాడు, తన పెదవులను కాచుకున్నవాడు బుద్ధిమంతుడు. ఇష్టానుసారంగా ఏది పడితే నాలుగు జారిపోయిందండి. బూతులు తిట్టి ఏమంటాడు తెలిసిన, నాలుగు జారిపోయిందండి. ఎందుకు జారిపోతాయా నాలుక? దాన్ని పట్టుకుని కట్టేయండి, నాలుకను పట్టుకుని కట్టేయండి దారంతో, అంగిలికేసి కట్టేయండి. నాలుక నీ మాట వినకపోతే చాలా ప్రమాదం. నాలుకని ఇష్టానుసారముగా వాడుకుని జీవితాలు పాడు చేసుకుంటున్నారు కొంతమంది. నాలుకని ఇష్టానుసారముగా వాడుకుని రాజ్యాలు పాడైపోతున్నాయి. ప్రియులారా, ఇక్కడ మాట్లాడుతున్నాడు, నాలుకకు రాకమునిపే. 4వ వచనం చూద్దాం. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే
అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది, పూర్తిగా తెలిసి ఉన్నది. ఎందుకంటే ముందుగానే దేవుడు వింటాడు. హృదయంలో అంకురార్పణ చేసినటువంటి ఆ సమయంలోనే ఆ డైలాగ్ దేవుడు వింటాడు. ఎంత జాగ్రత్తగా ఉండాలి. విస్తారమైన మాటల్లో దోషముండక మానదు. సొలొమోను భక్తుడు రాస్తాడు ప్రియులారా, విస్తారమైన మాటల్లో దోషముండక మానదు. ఈ మధ్యకాలంలో మనుషులు చాటర్ బాక్స్ లాగా ఇష్టానుసారముగా లొడలొడ మాట్లాడుతున్నారు. ఈ ప్రసార మాధ్యమాల్లో కూడా లొడలొడ మాట్లాడేస్తున్నారు. దేవుని ఎరిగిన వారు జాగ్రత్త, పెదవులు జాగ్రత్త కాచుకోవాలి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు చెప్పాలి. అవునంటే అవును, కాదంటే కాదంట. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో దావీదు భక్తుడు రాసిన 139వ కీర్తన ద్వారా మాతో మాట్లాడారు. ఈ కీర్తన రాసే సమయంలో దావీదు భక్తుడు ఎన్ని బాధల్లో ఉన్నాడు. చుట్టూ శత్రువులే ప్రభువా, మరణ భయం పట్టుకుంది, ఒంటరితనం పట్టుకుంది, సొంత మనుషులే అడవిలో పాలు చేసేశారు. అటువంటి సమయంలో నా దేవుడు వ్యక్తిగతంగా నన్ను ఎరిగిన దేవుడు నాతో ఉన్నాడని, నా నడక నా పడక సమస్య ఎరిగిన దేవుడు నాతో ఉన్నాడని, నా నాలుకకు మాట రాకమునిపి ఎరిగిన దేవుడు నాతో ఉన్నాడని, నా ముందు వెనక పైన ఆవరించిన దేవుడు నాతో ఉన్నాడని ఎంత ధైర్యం తెచ్చుకున్నాడు. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మాకు అలాంటి ధైర్యం దయచేయండి. ఎన్ని భయములు ఉన్నాయో భయములన్నిటిలో నుంచి ఉపశమనం దయచేయండి. దావీదు భక్తునికి మరణ భయం పట్టుకున్నప్పుడు ప్రభువా, నువ్వెంతగా ఆదరించావు, ఎంత ధైర్యపరిచావు. నన్ను సైతం ఒకప్పుడు మరణ భయం పట్టుకున్నప్పుడు నన్ను ఎంత ధైర్యపరిచావు ప్రభువా. నీ సేవకురాలను ఎంత ధైర్యపరిచావు, నా బిడ్డలకు ఎంత ధైర్యాన్ని ఇచ్చావు తండ్రి. నీవు తప్ప ధైర్యం ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు ఈ లోకంలో? ఈ లోకంలో అందరూ భయపెట్టేవాళ్లే కదా. డాక్టర్లు కూడా భయపెట్టేవాళ్లే, మందులు కూడా భయపెడుతున్నాయి మమ్మల్ని, పరిస్థితులు భయపెడుతున్నాయి. కానీ నీవొక్కడవే మాకు ధైర్యం చెప్పే దేవుడు ఉన్నావు. నీవు తప్ప ఎవరున్నారు మాకు ఈ లోకంలో ప్రభువా? నీ మందిరము తప్ప మేము ధైర్యం తెచ్చుకునే చోటు ఎక్కడుంది ఈ లోకంలో తండ్రి? మరొక్కసారి నీ పాద సన్నిధికి వచ్చాము ప్రభువా. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఎన్ని భయముల నుంచి వచ్చారో ధైర్యంగా తిరిగి వెళ్ళటానికి సహాయం దయచేయండి. నీ ధైర్యాన్ని ప్రతి హృదయంలో ఉంచండి. నీవున్నావనే గొప్ప ఆదరణ మాకు దయచేయండి ప్రభువా. ఇదిగో మాకున్న మా హృదయమును పరిశీలించి మమ్మల్ని పరిశోధించి నీకు ఆయాసకరమైన మార్గం మా యందు ఉన్నదేమో మమ్మల్ని మరొకసారి పరీక్ష చేసి ప్రభువా, అవన్నీ నీ సన్నిధిలో ఒప్పుకుని గొప్ప శాంతి సమాధానం పొందే కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మంచి వర్తమానాలు మీరు వింటున్నారు. మెర్సీ ప్రార్థన మందిరం నుండి వెలువడేటటువంటి ఈ విలువైన వర్తమానాలను మీరు విని ఆత్మీయంగా మేలు పొందుతున్నారని విశ్వసిస్తున్నాను. అనేకులు ఈ వర్తమానాలు విని ఫోన్ ద్వారా మాకు తెలియపరుస్తున్నారు. వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియపరుస్తున్నారు. వారు ఆత్మీయంగా మేలు పొందుతున్న విధానాన్ని కూడా వారు ఫోన్ కాల్స్ ద్వారా నాతో నేరుగా మాట్లాడుతున్నారు. ప్రియులారా, మీలో ఎవరైనా మమ్మలను సంప్రదించాలని ఆశపడినట్లయితే మా అడ్రస్ ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2 డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మా అడ్రస్ మరొకసారి, పాస్టర్ రెవరెండ్ డాక్టర్ కేజే విక్టర్ పాల్, మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్
3-62/2 డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మమ్మలను సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9398632944 9398632944 మరియు 9398929262 9398929262. దయచేసి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం.